ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. మేము చెప్పబోయేది ఏంటంటే, శాలేమన్న మీద అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన శాలేం రాజాని మీద వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ సంఘంలోకి వచ్చే ఒక స్త్రీలు వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలో మమ్మల్ని సరి చేసుకుంటూ అన్న మాకు వివరిస్తారు కొన్ని మాటలు సంఘానికి. అది మీరు సోషల్ మీడియాలో పెట్టి నానా రకాలుగా మాట్లాడించడం, తిట్టించడం, ఆడవాళ్ళు ఏర్పరచుకొని అన్న మీద ఎన్నో దూషణ మాటలు మాట్లాడటం ఇదంతా కరెక్ట్ కాదు. మేము ఎలాగుండాలి, పద్ధతికి ఎలాగుండాలి, సంఘంలో సమాజంలో ఎట్లా ఉండాలో అన్న మాకు నేర్పిస్తాడు, బోధిస్తాడు. ఆ విధంగా మేము నడుస్తాం. ఎవరిని ఉద్దేశించి సమాజంలో ఉన్న ఆడవాళ్ళని ఉద్దేశించి అయితే మాత్రం అన్నీ మాట్లాడలేదు. అందరికీ కాదు, మాకే. కాబట్టి మీరెవరు మమ్మల్ని అన్నారని ఆడవాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఈ రోజు అనేక రకాలుగా మాట్లాడుతూ దూషిస్తూ తిడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు అన్న మాట గురించి చెప్తుండు, మమ్మల్ని మా ప్రవర్తన సరి చేసుకోమని, మా కుటుంబాలకి మా భర్తలకి లోబడి ఉండి మేము ఎట్లా బ్రతకాలి, సమాజంలో ఎట్లా బ్రతకాలి అనేది మాకు నేర్పుతుంటాడు. కానీ ఎవరిని ఉద్దేశించి ఎవరిని తిట్టాలని, ఎవరిని దూషించాలని అన్నైతే ఈ మాట అనలేదు. ఈ ఒక్క ముక్కను పట్టుకొని అన్నని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. కానీ దేవుడు ఆయన అంతకంతకి ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా వాడుకుంటాడు. అన్న ద్వారా ఇంకా సువార్త ప్రకటించబడుతూనే ఉంటది. మీరు ఎన్ని వేసుకున్నా, ఎన్ని ఎత్తులు వేసుకుని క్రైస్తవ సమాజాన్ని ఎంత హింసలు పాల్చేద్దామని చూసినా అది విస్తరించింది, అది ప్రబలింది. మీకే కాకపోతే శిక్ష వస్తుంది దేవుడి దగ్గర నుంచి. మీరు మనుషులతో పెట్టుకోవట్లేదు, జీవం కలిగిన దేవునితోనే, ఆయన సేవకులతోనే పెట్టుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండి మీరు పెట్టిన వీడియోస్ అని వెనక్కి తీసుకోండి, లేకపోతే దేవుని కోపానికి గురవుతారు.